యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి. ఒకవైపున పెట్రోల్, ఒకవైపున కిరోసిన్ కావచ్చు, తర్వాత గ్యాస్ కావచ్చు, లేదంటే పుకార్లు లేవడంతోటి పబ్లిక్ పానిక్ ఫీల్ అయిపోయి పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో ఎనికి దిగి రావడం, ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న నేపథ్యంలో సివిల్ సప్లైస్ కమిషనర్ ఆహ్, ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్. ప్రధానంగా ఈ కొరత అనేది క్రియేట్ చేసిందా? లేకపోతే మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా స్పష్టంగా ఎక్కడ కూడా కొరత లేకుండా ఏర్పాటు చేశారు. కానీ ఇదంతా ఎలా క్రియేట్ అయింది సార్? అసలు కొరతే లేదండి ఎక్కడ. ఇదంతా కృత్రిమ కొరత. ఓకే. సో, ఇది పబ్లిక్ ఏందంటే కొంచెం సోషల్ మీడియాలో రూమర్ మాంగరింగ్ వల్ల ఏందంటే ఈ ఈ పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్‌పీజీ షార్టేజ్ ఉన్నదని చెప్పి లేకపోతే వెస్ట్ ఏషియా క్రైసిస్ కొంచెం ఇంకా అగ్రివేట్ అవుతుందని చెప్పి కొంచెం ఆందోళన చెంది త్వరగా పోయి ఓవర్ బుకింగ్స్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే పెట్రోల్, డీజిల్ వాళ్ళకి అవసరం కన్నా ఎక్కువ మోతాదులోని పర్చేజ్ చేసుకోవడం కావచ్చు, ఇది చేస్తూ ఉన్నారు. దానివల్లే కొంచెం ఇది ఈ డిస్లొకేషన్ జరిగింది. అదర్వైజ్ నేను ఇందాక చెప్పినట్టు మనకి కంప్లీట్‌గా అసలు ఎట్టి పరిస్థితుల్లో కొరత లేదు. సప్లైస్ అన్నది చాలా అడిక్వేట్‌గా ఉన్నది. సార్ ఎంత సప్లై ఉంది? ఎంత డిమాండ్ ఉంది సార్? ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్‌కి సంబంధించి చూస్తే ఇందాక చెప్పినట్టు 13,000 కిలో లీటర్స్ మనకి ఆన్ అన్ యావరేజ్ డైలీ మనకి డిమాండ్ ఆర్ అవసరం ఉంటే, మనం నిన్న 22,000 కిలో లీటర్స్ పైన మనము సప్లై చేసాము. అంటే ఆల్మోస్ట్ 100 అంటే డబల్ ది సప్లైస్ చేయడం జరిగింది. అట్లానే మనకి ఈ ఎల్‌పీజీ చూస్తే ఎల్‌పీజీ కూడా ఏందంటే రిక్వైర్మెంట్ అబౌట్ 2,15,000 సిలిండర్స్ పర్ డే ఉంటే, మనము 2,19,000 కన్నా పై చిలుకు మనము సప్లై చేయడం జరుగుతుంది. సో, సప్లైకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎట్లాంటి కొరత లేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే పెట్రోల్ బంకులు కొన్ని అంటే ఒక రూమర్ ఒకటి క్రియేట్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో. అంటే అంతకుముందు మేము చెక్‌లు ఇచ్చినా తీసుకునేవాళ్ళు ఆయిల్ కంపెనీలు. కానీ ఇప్పుడు ఓన్లీ క్యాష్ అడుగుతున్నారు. క్యాష్ ఇవ్వకపోవడం వల్ల మాకు ట్యాంకులు ఆపేస్తున్నారు. దాని మీద మీకేమైనా సమాచారం ఉందా? అంటే రిటైలర్స్ నుంచి కూడా ఈ ఇష్యూస్ మేము ఫీడ్‌బ్యాక్ సేకరించాము. ఎక్కడైతే కొంచెము అట్లా క్రెడిట్‌కి సంబంధించిన ఇబ్బందులు వచ్చినాయో ఓఎంసీస్‌కి చెప్పి అది కూడా రిజాల్వ్ చేశాము. ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది ఏమి లేకుండా అందరికీ అడిక్వేట్ క్వాంటిటీస్‌లోని ఈవెన్ క్రెడిట్ బేసిస్‌లో కూడా ఇస్తా ఉన్నారండి. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం జీపీఎస్ ట్రాకింగ్ ఉంది ప్రతి ట్యాంక్ అని చెప్పి అంటున్నారు సార్. సో ఎక్కడో కదా సివిల్ సప్లైస్ ఆఫీస్ పక్కన పెట్రోల్ బంక్‌లో నో స్టాక్ బోర్డ్ పెట్టారు. సో నో స్టాక్ బోర్డ్ పెట్టడానికి గల కారణం ఏంటి? తప్పు పెట్రోల్ బంక్ వాళ్ళదా? లేకపోతే ఆయిల్ కంపెనీలు సప్లై చేయడంలో లోపమా? ఏంటి సార్ అది? సో మీరిక్కడ చూస్తే మనకి ఎంటైర్ సప్లై చైన్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ మనకి రిఫైనరీకి వస్తది. ఓకే. అంటే బయట నుంచి షిప్స్‌లో రిఫైనరీకి వస్తది. రిఫైనరీ నుంచి టెర్మినల్‌కి వస్తది. టెర్మినల్ నుంచి మనం అక్కడ వెహికల్స్ వెళ్ళి ఫిల్ చేసుకొని, అంటే లోడింగ్ చేసి ఇక్కడ మళ్ళీ తెచ్చి అన్‌లోడింగ్ చేస్తారు. సో ఇదంతా కూడా ఒక ప్రక్రియ ఇది. సో ఈ టెర్మినల్స్ కూడా చూస్తే మనకి చెర్లపల్లిలో ఉన్నాయి, వరంగల్‌లో, ఘట్కేసర్‌లో ఉన్నాయి. సో అవి రావడానికి కొంచెం ఇక్కడ టైం పడుతది. వచ్చిన తర్వాత కూడా ఏందంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అది అన్‌లోడింగ్ చేయాలి. ఎందుకంటే అది అందులో స్టాక్ ఆహ్, ఆహ్, ఉంచి వీళ్ళు దాన్ని రిప్లెనిష్ చేద్దామని చేస్తే అది సేఫ్టీ హజార్డ్స్ వస్తాయి. సో ఏందంటే వీళ్ళు ఒక 45 మినిట్స్ వెయిట్ చేసి దెన్ ఆ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళా లోడ్ చేస్తారు. సో దీనికి సంబంధించింది ఏంటంటే అక్కడక్కడ కొంచెము టైం గ్యాప్ ఉంటది. ఆ టైం గ్యాప్ వల్ల అక్కడక్కడ కొన్ని పెట్రోల్ బంక్స్ నో స్టాక్స్ అని పెడతా ఉన్నాయి. అంతేగాని సప్లైకి అసలు ఇబ్బందే లేదు. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమింగ్ అంతే. సార్ చిన్న లాస్ట్ క్వెషన్ సార్. ఈ పెట్రోల్ బంకుల దగ్గర కొంతమంది పెట్రోల్ బంక్ ఓనర్స్ కావాలని ఇలా కన్జంప్షన్ క్రియేట్ చేస్తున్నారు. అలాగనే కొన్ని ఆటోస్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పన్న నేపథ్యం ఉంది. 100% అండి. ఇక్కడ ఎవరైనా గానీ మనకి పెట్రోల్ బంక్ ఓనర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఓవర్ ప్రైస్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళు కొన్న దానికన్నా తక్కువ మోతాదులో ఇస్తున్నా డెఫినెట్‌గా వాళ్ళ మీద కేసెస్ పెడతాము. లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడైతే మనకి అట్లాంటి కంప్లెయింట్స్ ఏమన్నా వస్తే డెఫినెట్‌గా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది 1967 కంప్లెయింట్ చేయండి. మనకి పోలీస్ ఉన్నది, లీగల్ మెట్రాలజీ ఉన్నది. వీళ్ళందరూ పోయి డెఫినెట్‌గా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఇంకా ఎక్కువగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రైసిస్ అనేది లేదు. కానీ ఈ క్రైసిస్ అనేది ప్యానిక్ ఫీల్, అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ ప్యానిక్ ఫీల్ అయిపోయి వాళ్ళు ఈ రకమైన ఒకేసారిగా అందరూ పెట్రోల్ బంక్ వెళ్ళడం, తర్వాత లైన్లు క్యూ కట్టడం వల్ల అక్కడ పెట్రోల్ అయిపోవడం, ఆ పెట్రోల్ ఫిల్లింగ్లో కాస్త గ్యాప్ వచ్చిన నేపథ్యంలోనే ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంది. అలానే కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు కూడా కొంత ఓవర్ యాక్షన్ చేసుకుంటా పెట్రోల్ ఉన్నా కానీ నో స్టాక్ బోర్డు పెట్టిన వ్యవహారంలో కావచ్చు, కొంతమందికి సంబంధించిన ఆటోలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర గ్యాస్ డబ్బులు ఎక్కువ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా గ్యాస్ ఫిల్లింగ్ విషయంలో కావచ్చు, తర్వాత నో స్టాక్ బోర్డు విషయంలో కావచ్చు, మా టాస్క్ ఫోర్స్ టీం ఎప్పటికప్పుడు దీని మీద పరిశీలి చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పెట్రోల్ బంకులు ఈరోజు కొంత సమయం వరకు ఇలాంటి కొనసాగుతూ ఉంది. ఇకపై అంటే డిమాండ్ ఎంత ఉందో సప్లై డబుల్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ దగ్గర సప్లైకి సంబంధించి ఎట్టి పరిస్థితులు దానికి ఇంకా గ్యాప్ అనేది లేదు. ఎక్కడెక్కడన్నా కొన్ని పెట్రోల్ కనుక నో స్టాక్ బోర్డు పెడితే అక్కడ కూడా మా విజిలెన్స్ అధికారులు వెళ్ళి ఎందుకు నో స్టాక్ బోర్డు పెట్టారు, కారణం ఏంటని చెప్పేసి అని ఇమ్మీడియట్గా ట్యాంకర్లను తెప్పించి ఫిల్ చేయించి దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రక్రియ చేపడతారు. ఎక్కడన్నా ఒకవేళ నో స్టాక్ బోర్డు పెట్టారంటే ట్యాంక్ ఫిల్ చేస్తున్నప్పుడు కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయం గురించి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దీనికి సంబంధించిన ఎక్కడ కూడా మాకు సరిపడా ఉంది, ఎక్కడ కూడా దీనికి సంబంధించిన గ్యాప్ లేదు, ఎక్కడ సప్లై కానీ డిమాండ్కి మించి ఉంది కాబట్టి సప్లై అనేది మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం చెప్పని కూడా చాలా స్పష్టంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా ప్యానిక్ అవ్వకుండా దీని మీద మీరు ఒకేసారి పెట్రోల్ బంక్ వెళ్లకుండా అవసరం ఉన్నంత వరకు పెట్రోల్ కొట్టించుకుంటే ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కాదని చెప్పేసి కూడా స్టీఫెన్ రవీంద్ర గారు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. దిస్ ఈజ్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.